అబ్బాయి ప్రిన్సిపల్ కోసం ఒక బొమ్మ రిపేర్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా అందులో ఓ కెమెరా దొరికింది. ఆ కెమెరాను కంప్యూటర్ కి కనెక్ట్ చేయగానే ప్రిన్సిపల్ కి సంబంధించిన షాకింగ్ రహస్యాలు బయటపడ్డాయి. అబ్బాయి ఆ ఫుటేజ్ ను ఆన్లైన్ ఫోరం లో పెట్టేశాడు. వీడియో క్షణాల్లోనే దేశమంతా వైరల్ అయిపోయింది. అతని క్లాస్మేట్స్ చూసేసరికి ఇదంతా నువ్వే చేశావా అంటూ హీరోలాగా పొగడతలతో ముంచెత్తారు. అబ్బాయి కూడా తన పని మీద గర్వంగా ఉన్నాడు. కానీ అతని తల్లిదండ్రులకు మాత్రం ప్రిన్సిపల్ ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. అమ్మ ఎంతగా వేడుకున్నా చివరికి స్కూల్ నుంచి అబ్బాయిని బహిష్కరించారు. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితిలో అతడు ఓ ఇంటర్నెట్ క్యాఫేలో పని మొదలుపెట్టాడు. కానీ జీతం తీసుకునే టైం వచ్చేసరికి యజమాని ఇతను భయపడతాడు అనుకుని ₹1 కూడా ఇవ్వలేదు. డరకుండా అబ్బాయి వెంటనే ఫోన్ తీసి ఒక ట్యాప్ చేశాడు. క్షణాల్లోనే క్యాఫేలో ఉన్న అన్ని కంప్యూటర్లు ఆఫ్ అయిపోయాయి. యజమాని అక్కడే షాక్ అయిపోయాడు. కానీ ఈ పని కూడా పోయిన తర్వాత అబ్బాయి జీవనోపాధి కోసం ఖాళీ బాటిళ్లు ఏరడం మొదలుపెట్టాడు. ఒకరోజు కచ్చర డస్ట్బిన్ లో చూస్తూ ఉండగా హ్యాకర్ కాంపిటీషన్ కు సంబంధించిన ఒక ఆహ్వానం కనిపించింది. అదే అతడి అదృష్టాన్ని మార్చబోతుందనే విషయం అతనికి తెలియదు. మరుసటి రోజు కాంపిటీషన్ వేదికకు వెళ్లాడు. ఆర్గనైజర్లు తమ సిస్టమ్ సెక్యూరిటీ మీద నమ్మకంగా ఉండి ఎవరు 1 గంటలో మా సెక్యూరిటీ బ్యారియర్ బ్రేక్ చేస్తారో వారికి $10 మిలియన్ అని ప్రకటించారు. వింటూనే అబ్బాయి వెంటనే సైన్ అప్ చేసేశాడు. టాప్ లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ కూడా పేరుకి తగ్గట్టే ఉంది. మొదటి బ్యారియర్ దగ్గరే 99% మంది అవుట్. రెండవ బ్యారియర్ దాటేసరికి ఒక అబ్బాయే మిగిలాడు. ఒకదాని తర్వాత ఒకటి బ్యారియర్లు బ్రేక్ చేస్తూ పోయాడు. జడ్జెస్ కూడా అద్భుతం అంటూ పొగడతలే. కానీ చివరి బ్యారియర్ దగ్గర అబ్బాయి ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. కాస్త తడబాటు మొదలైంది. గడియారంలో ఇంకా 3 నిమిషాలే మిగిలి ఉన్నాయి. అందరూ ఇప్పుడే పోతాడు అనుకుంటున్నప్పుడు ఓ రహస్య వ్యక్తి వచ్చి కొన్ని కోడ్ మార్పులు సూచించాడు. అతను చెప్పినట్టు చేయగానే చివరి బ్యారియర్ కూడా బ్రేక్ అయిపోయింది. అలా అబ్బాయి కాంపిటీషన్ ను విజయవంతంగా గెలుచుకున్నాడు.